దహీ శాండ్విచ్. దహీ శాండ్విచ్. ఓకే, సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. శాండ్విచ్ కాబట్టి అందరికీ అంటే చాలా యాక్సెస్గా ఉంటుంది శాండ్విచ్. సో దహీతో కాబట్టి కొంచెం రీహైడ్రేషన్ అనేది కూడా వస్తుంది మనకు. వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఏమైనా వాడతామేమో చూడాలి మరి. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాచా ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో శాండ్విచ్ అంటే ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ఇది ఫ్లేమబుల్లా నాన్ ఫ్లేమబుల్లా? సో జస్ట్ బ్రెడ్ మాత్రమే మనం రోస్ట్ చేసుకుంటున్నాము, రిమైనింగ్ అన్ని కూడా మనం ఈ కర్డ్లో మిక్స్ చేసుకుంటాం. ఓకే, సో పర్ఫెక్ట్. అంటే రాగా తీసుకుంటున్నాం మనం, క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ ఆనియన్స్తో సహా రాగా తీసుకుంటాం. అవును, ఇది కుక్ చేస్తే ఏంటి అంటే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో మనం బెటర్ దీన్ని కుక్ చేయకుండానే తీసుకోవాలి. ఎవరికైతే ఇలా పచ్చిగా తింటే పడదు, అంటే కొంతమందికి పచ్చిగా తింటే పడదు, సో అలాంటి వాళ్ళు జస్ట్ దీన్ని లీచింగ్ ప్రాసెస్ కానీ లేదంటే ఒక 2 minutes అలా బాయిల్ చేసి అయినా తీసుకోవచ్చు. బట్ దీన్ని అసలు మనము ఫ్రై అలాంటిది చేయకూడదు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ఫస్ట్ ఇందులో మనం కర్డ్ వేస్తున్నాము. అలాగే మనం ఏదైతే తీసుకున్నామో లైక్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ కార్న్ కానీ ఆనియన్ కానీ క్యాబేజ్ కానీ ఇది మరీ వాటర్ కంటెంట్ కాకపోయినా ఇందులో మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది అనమాట. సో డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువగా యూరిన్ అవుట్పుట్కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా ఈ క్యాబేజ్ని యూజ్ చేస్తే ఏంటంటే ఆ యూరిన్ అవుట్పుట్ సమస్య అనేది తగ్గుతుంది. సో దానికి అండ్ అలాగే ఇందులో మనకు వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం క్యాబేజ్, అలాగే స్వీట్ కార్న్, నెక్స్ట్ ఆనియన్. సో మనం ఎక్కువగా వాటర్ తీసుకోకపోతే ఫుడ్ కూడా మనకు డైజెస్ట్ అవ్వదు అండ్ దానివల్ల మనకు కాన్స్టిపేషన్ కూడా వస్తూ ఉంటుంది. దానికి మనము కార్న్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఇది ఆనియన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఆ వాటర్ కంటెంట్ కొంచెం రీహైడ్రేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్. యూజువల్గా మనము ఏదైతే కుకింగ్ అవసరం లేని వెజిటబుల్సే చాలా వైజ్గా ప్లాన్ చేసి చూస్ చేసుకున్నాం. అవును. ఆ తర్వాత కొంచెం క్యారెట్. సో దాన్ని స్ప్రెడర్ లాగా యూస్ చేస్తున్నాం. ఎస్, అవును. సో ఇప్పుడు స్పైసెస్లో వచ్చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఇది కొంచెం ఆర్గానో, అలాగే కొంచెం సాల్ట్. ఓకే, ఈ పెప్పర్ని మనం కొంచెం దంచేసుకుందాం ఇక్కడే. ఓకే, సో జస్ట్ లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోద్ది. క్రష్ చేసుకుంటే సరే. సో అలాగే కొంచెం క్రష్ చేసుకున్న పెప్పర్ కూడా. సో ఎందుకు మనం ఇందులో స్పైసెస్ ఇలా వైజ్గా తీసుకున్నాము అంటే చాలామందికి డ్రై అయిపోగానే ఇచ్చింగ్ అనిపిస్తుంది. సో అలా ఫ్రీక్వెంట్గా ఇచ్చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ పోవడానికి మనకు ఈ పెప్పర్ అండ్ అలాగే ఆర్గానో చాలా హెల్ప్ చేస్తుంది. వెరీ నైస్. సో నెక్స్ట్ ఇది చక్కగా మిక్స్ చేసుకుని స్ప్రెడర్ లాగా తయారు చేసుకోవాలి. అవును. సో కొంచెం కొత్తిమీర కూడా. ఓకే పల్లవి, సో చక్కగా మనం ఆ స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. మరి శాండ్విచ్ ప్రిపేర్ చేసేసుకుందాం. మనం టోస్ట్ చేసేసుకుందాం బ్రెడ్ని ఫస్ట్. సో యూజువల్గా ఎన్ని స్లైసెస్ తీసుకోవచ్చు అంటే 2 slicesలో ఒక 2 halves వస్తాయి కాబట్టి అది తీసుకుంటే పర్ఫెక్ట్. 2 halves తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఏదైనా సూప్ ప్రిఫర్ చేయొచ్చు. మోస్ట్లీ డీహైడ్రేటెడ్ వాళ్ళైతే ఓకే ఆ 2 pieces తీసుకొని జస్ట్ ఒక డ్రింక్ ఏదైనా ప్రిఫర్ చేస్తే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రోస్ట్ అయిపోయింది. మనం దాన్ని చాపింగ్ బోర్డ్ మీద తీసి సో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్ప్రెడర్
సో జస్ట్ అలా స్ప్రెడ్ చేసి ఇంకా కావాలంటే కొంచెం లైట్గా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి ప్రిఫర్డబుల్గా ఉంటే. యా అవును, బట్ మనం ఏదైతే కర్డ్ యాడ్ చేసామో అది కొంచెం ఆ టేస్ట్ ఇస్తుంది బికాస్ ఆఫ్ ఆ ఫ్యాట్ వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో దాని మీద ఇప్పుడు ఇంకొక స్లైస్ పెట్టి కట్ చేస్తాం. ఎస్ అవును. చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా చేసుకోవచ్చు రెసిపీ. అవును. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ దహీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ దహీ శాండ్విచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దహీ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, క్యాబేజీ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ ముక్కలు 2. దహీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, క్యాబేజీ ముక్కలు, మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, దంచిన మిరియాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్కి నూనె రాసి బ్రెడ్ ముక్కలు వేసి 2 పక్కల కాల్చుకొని చాపింగ్ బోర్డ్ పై తీసుకొని దానిపైన కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసి పైన మరొక బ్రెడ్ ముక్క పెట్టి మధ్యలో కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దహీ శాండ్విచ్ రెడీ.